హిందూ బంధువులందరికీ హార్దిక శుభాభినందనలు. హార్దిక క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈ ఉగాది పర్వదిన సందర్భంగా మన హిందూ బంధువులందరినీ నిద్ర నుంచి మేలుకొల్పడానికి ఒక నూతన పద్ధతిలో ఒక తెలుగు సంవత్సరాది క్యాలెండర్ ఒకటి మనం తీసుకురాబోతున్నాం. చాలా మంది హిందూ బంధువులకి కొన్ని సందేహాలు ఉన్నాయి. మనం ఏనాటి నుంచో ఒక క్యాలెండర్ని ఫాలో అవుతున్నాం కదా, అనుసరిస్తున్నాం కదా, జనవరి నుంచి డిసెంబర్ వరకు. ఈ కొత్తగా ఈ క్యాలెండర్ అవసరమా మనకి? ఇప్పుడు దీనికి ఎంత ఖర్చు, ఎంత శ్రమ అవసరమా అనేవి కొంతమంది సందేహాలు ఉన్నాయి. ఆ సందేహాలు నివారించడం కోసం, తగిన సమాధానం చెప్పడం కోసమే నేను ఇప్పుడు మీ ముందుకు వస్తున్నాను. హిందూ బంధువులందరికీ హార్దిక హృదయపూర్వకమైనటువంటి శుభాభినందనలు, ఉగాది పర్వదిన శుభాకాంక్షలు. నేను చెప్పే రెండు మాటలు శ్రద్ధగా వినండి. ఈ ప్రయత్నం ఎందుకు చేస్తున్నామంటే, మనము దీర్ఘ నిద్రావస్థలో ఉన్నాం. ఆ నిద్ర నుంచి మేలుకొల్పడం కోసం చేసే ప్రయత్నం. ఎటువంటి నిద్ర అది? బానిస నిద్ర. గత కొన్ని దశాబ్దాలుగా మనం స్వాతంత్రం వచ్చిందని చెప్పి సంగతి పెట్టుకుంటున్నాం. కానీ స్వాతంత్రం వచ్చినప్పటికీ కూడా మనము ఆ వలసవాదుల పరిపాలనలోనే ఉన్నాం. దాంట్లోంచి బయటపడలేకపోతున్నాం. పడలేకుండా కొంతమంది మన మీద లేనిపోయినవి, మనకు అవసరం లేనటువంటి అన్ని కూడా మన తల మీద పెడుతున్నారు. మనం హాయిగా దాన్ని మోసుకుని తిరుగుతున్నాం. అర్థం లేదా మీకు? ఇంకా జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్ ఎక్కడేయండి ఇవి? మన హిందూ సంస్కృతికి సంబంధించినటువంటి నెలల పేర్లు కాదు. ఎవరో ఆగస్టస్, జూలియస్ వాళ్ళ పేరుతోనే ఆగస్టు, జూలై అని పిలుచుకుంటున్నాం. జూలై గడవల్లాగా మన తెలుగు సంస్కృతికి సంబంధించినటువంటి హిందూ సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని నెలలు ఉన్నాయి. చైత్ర, వైశాఖ, జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వీజ, కార్తీక, మార్గశిర, పుష్య, మాఘ, పాల్గొన మాసాలు. ఇంత మంచి పేర్లు పెట్టుకున్నాం మనం భగవంతుడి పేరుతో. వైశాఖ మాసం అంటే విష్ణువుకు ప్రీతికరమైంది, కార్తీక మాసం అంటే శివకేశులకు ప్రీతికరమైనది. అంటే మన మూలాలు మనం మర్చిపోయేటట్టు చేశారు. ఇప్పుడు మీ తండ్రి ఎవరో నన్ను అడిగితే నేను చెప్తాను ఫలానా ఆయన మా నాన్నగారని. తాత ఎవరంటే చెప్తాను. ముత్తాత ఎవరంటే మనకు త్వరగా గుర్తురాదు, ఎందుకంటే మనం మర్చిపోయాం. అందుకని తాత ముత్తాతలు మీ సంస్కృతి తరతరాలు అంటారు. అటు 7 తరాలు ఇటు 7 తరాలు చూడాలంటారు వివాహం చేసేటప్పుడు. మరి 7 తరాలు గుర్తుండాలి కదండి మనకి. అంటే మన మూలాలు మనం మర్చిపోయేటట్టుగా చేశారు వీళ్ళు. లేనిపోని భాషని, అనవసరమైనటువంటి అనాథ భాషను మన మీద బలవంతంగా రుద్దారు. దాన్ని నేర్చుకుని మనం సంబరపడతా ఉన్నాం. కాబట్టి ఈ నిద్ర సంబరాల నుంచి అంటే కళల కంటూ ఉన్నాం మనం ముందుగా కూడా. అందుకనే జాగ్తో రహో, ఓ హిందూ సోదర జాగ్తో రహో, మేలుకో 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 హిందూ సోదర అని చెప్పడం కోసమే ఈ ఉగాది సంవత్సర తెలుగు క్యాలెండర్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాము. దీంట్లో మన పూర్వీకులైనటువంటి మహామహులు, శాస్త్రజ్ఞులు అనేక మంది అనేక గొప్ప విషయాలు కనిపెట్టారు ఆల్రెడీ ముందుగానే. అది మనం మర్చిపోయేటట్టు చేశారు. ఇప్పుడు అవన్నీ మనం గుర్తు చేసుకుంటున్నాం. అంతేగాని ఆల్రెడీ క్యాలెండర్ ఉంది కదండి, మనకి ఎందుకు కొత్త క్యాలెండర్ అంటారా? మీరు ఏదైనా పండుగ వచ్చింది, మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం చేయాలి, అరే మంచి రోజు కాదు తీసుకురండి, క్యాలెండర్ తీసుకురండి అంటారు. రోజులో కనీసం నెలలో 4 సార్లు మనం క్యాలెండర్ చూస్తాం. అలా చూసినప్పుడు అందులో ఉండేటువంటి మన సనాతన ధర్మానికి సంబంధించినటువంటి కొన్ని మంచి విషయాలు చూస్తాము. చూసినప్పుడు అవును నిజమే కదా, మన వాళ్ళు ఇటువంటి గొప్ప వాళ్ళు ఉన్నారు కదా, చాణక్యుడు అర్థశాస్త్రాన్ని రచించాడు. ఇప్పటికీ మనము ఆ చాణక్యుడు రాసినటువంటి అర్థశాస్త్రాన్ని అనుసరిస్తున్నాం. అలాగే వరాహమిహిరుడు, ఆర్యభట్, సున్నాన్ని కనుక్కున్నటువంటి మహానుభావుడు, గణిత శాస్త్రజ్ఞుడు, ఇటువంటి గొప్ప గొప్ప విషయాలన్నీ కూడా ఈ క్యాలెండర్లో పెట్టుకున్నాం. మీరు బజార్ దగ్గరికి ఇంగ్లీష్ క్యాలెండర్ ఇవన్నీ వాడేవాడు. ఎందుకంటే మన పూర్వీకుల యొక్క గొప్పతనాన్ని మనం తెలుసుకుంటే మనం కూడా గొప్పలు అయిపోతాం. అప్పుడు వాడి గొప్పం జరగదు, అక్కడ వాడి గొప్పలం జరగదు. కాబట్టి ఇటువంటివి మనం నేర్చుకోవాలి. ప్రస్తుతం ఉన్నటువంటి ఈ యువకులు మన భారతదేశంలో 140 కోట్ల మంది జనాభా ఉన్నారు. దీంట్లో 80% మంది మన హిందూ సోదరులే. ఈ 80% హిందూ సోదరుల్లో కొంతమంది మనకే ఉన్నారు అనుకూల శత్రువులు, మన పక్కనే ఉంటారు, మనకు వెన్నుపోటు పొడుస్తుంటారు. ఆ వెన్నుపోటు పొడిచేవాడు గుండు పగలగొట్టడానికి ఇటువంటి ప్రయత్నాలు మనం చేయాలి. దీన్ని హర్షించండి, స్వాగతించండి. మీ నిజతత్వాన్ని. అంటే మనం ఎటువంటి వాళ్ళు అయిపోయామంటే ఆంజనేయ స్వామి లాంటి వాళ్ళం. మన సనాతన ధర్మంలో ఒక గొప్ప శక్తివంతుడు, అష్టైశ్వర్యాలు, అష్టసిద్ధులు, అష్టసిద్ధి నవనిధికే దాత అని వస్తుంది హనుమాన్ చాలీసాలో. ఆంజనేయుడికి కూడా ఒక ప్రాబ్లం ఉంది, ఒక సమస్య ఉంది. ఆయన బలం ఆయనకు తెలియదు. పక్కన వాళ్ళు ఎవరైనా గుర్తు చేయాలి, అరే నువ్వు అంతరుడు అంటే అప్పుడు రెచ్చిపోతాడు ఆయన. అందుకనే ఇప్పుడు మన బలం ఇది అని మనం తెలియజేసుకోవడమే, మన యువతరానికి చెప్పడం కోసమే ఈ ప్రయత్నం చేస్తున్నాము. కాబట్టి యువకులందరూ, ఈ యువతరము వాళ్ళ శక్తియుక్తులు తెలుసుకుని, అరే మన సంస్కృతి ఇంత గొప్పది, దీన్ని మనం ఖచ్చితంగా మనం సపోర్ట్గా నిలబడాలి,
దీన్ని మనం అభివృద్ధి చెందాలి. ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చాలా ఉంటాయి. ప్రతి ఊళ్ళో కూడా, ప్రతి గ్రామంలో, ప్రతి పట్టణంలో, ప్రతి నగరంలో కూడా మన ధర్మాన్ని శాయశక్తిలో తొక్కివేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. అందుకని మళ్ళీ చెప్తున్నాం, జాగ్తే రహో హిందూ సోదరా, మేలుకో హిందూ సోదరా, మేలుకో హిందూ సోదరా అని చెప్తున్నాం. అలా మేలుకొల్పే ప్రయత్నంలో భాగంగానే ఈ ఉగాది సంవత్సరానికి సంబంధించిన తెలుగు క్యాలెండర్ని మనం తీసుకొస్తున్నాం. కనీసము మీరు తెలుసుకోండి ఈ విషయాన్ని, 10 మందికి చెప్పండి, 10 మందితో షేర్ చేయండి. ఆ 10 మందిలో కనీసం అంటే ఒక 5-6 మనకు అనుకూల శత్రువులు ఉంటారు. అప్పుడు ఎక్కడికి వెళ్ళినా మనకు అనుకూల శత్రువులు ఉంటారు. వాళ్ళందరికీ ఒకటే సమాధానం, జై శ్రీరామ్, శ్రీరామ జయ రామ, జయ జయ రామ. అందుకని మన హిందూ పండుగలన్నీ కూడా ఒకదాని తర్వాత దానికి అనుబంధంగా ఉంటాయి. ఉగాది నూతన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాదికి ప్రకృతిలో కూడా చూడండి, శిశిరకాలం అంటే శిశిర అయిపోయిన ఆకులన్నీ రాలిపోతాయి, కొత్త జీవులు వస్తాయి. ఏ పండుగకి ఇలా రాదు. అందుకని దీన్ని వసంత నవరాత్రులు అంటాము. ప్రకృతిలో కూడా ప్రతి చెట్టు మొక్క అన్నిటి కూడా ఆ పండిపోయిన ఆకులు రాలిపోయి కొత్త జీవులు వస్తూ ఉంటాయి. జీవితం వసంతంగా ఉంటుంది. మనకి ఇటువంటి ఈ 6 ఋతువులో వసంత ఋతువు అయితే మనకు ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి ఇక్కడ ప్రకృతికి మన ధర్మానికి అవినాభావ సంబంధం ఉంది. ఇది నచ్చినటువంటి కొందరు వ్యక్తులు, కొందరు బద్ధకస్తులు, అంటే మనలోనే కొంతమంది బద్ధకస్తులు, సోమరిపోతులు ఉంటారు. వాళ్ళకి అవన్నీ చేయడానికి వాళ్ళకి మనసు ఒప్పదు. గుళ్ళు గోపురాలు తిరగరా, ఇవన్నీ ఎందుకు అంటారు. ఇటువంటి వాళ్ళు ఆ అనుకూల శత్రువులతో చేరిపోయి వాళ్ళు ఇష్టం వచ్చినట్లు ఆటలాడుతున్నారు. ఆ ఆటలని కట్టడి చేయడం కోసమే మనం చేసే ప్రయత్నం. వాళ్ళ దొంగాటలు, దోబూచాటలు ఉంటాయి కదా, ఇవన్నీ మనం కట్టడి చేయాలి. వాళ్ళ కాళ్ళు చేతులు కట్టగట్టి మూట పడేయాలి. ఒక మూట కట్టి మూల పడేయడం. ఆ ప్రయత్నంలో భాగంగానే మనం ఈ క్రోధినామ సంవత్సర ఉగాది సంవత్సరాది క్యాలెండర్ని మనం తీసుకొస్తున్నాం. ఇది ఉగాది నుంచి మళ్ళీ ఉగాది వరకు ఉంటుంది. ఇప్పుడు మనం బానిసలాగా బతుకుతున్నాము. నువ్వు బానిసలాగా ఎంతకాలం బతుకుతావురా, బయటికి రారా బాబు, నువ్వు రాజులాగా బతుకురని చెప్తున్నాం. మనం రారాజులాగా బతకాలి, రేరాజులాగా బతకూడదు. రేరాజు అంటే చీకట్లో బతికేవాళ్ళు, అజ్ఞానం లేకుండా, తెలివితేటలు లేకుండా ఎవడై చెప్తే గుడ్డిగా ఫాలో అవడం, గొర్రె బతుకులు. ఆ గొర్రె బతుకుల నుంచి బయటకు వచ్చి రాజుల్లాగా బతుకులరా, మీ నిజతత్వాన్ని మీరు తెలుసుకొని చెప్తున్నాం. కనుక హిందూ బంధువులందరికీ మా సవినయ విన్నపం ఏంటంటే, ఈ ప్రయత్నాన్ని హర్షించండి, ఆలంబనగా నిలబడండి, 10 మందికి తెలియజేయండి. నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. సత్యమేవ జయతే, ధర్మో రక్షిత రక్షిత. ఈ 2 గుర్తుపెట్టుకోండి. సత్యాన్ని చివరికి ఎప్పటికైనా సరే సత్యమే గెలుస్తుంది. ధర్మాన్ని మనం కాపాడితే ఆ ధర్మం మనల్ని కాపాడుతుంది. ఈ 2 విషయాలు గుర్తుపెట్టుకుని అందరూ కూడా ధైర్యంగా, రాబోయే కాలం అంతా కూడా స్వర్ణయుగం. ఈ స్వర్ణయుగంలో ఉండాలంటే మనం కూడా ధైర్యంగా ఉండాలి, నిజాన్ని నిర్భయంగా చెప్పాలి. జై శ్రీరామ్.